అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నప్పుడు ఈ షేయి పార్టీ లీడర్లు ఏమన్నా ముచ్చట్లు చెప్పిరా? అంతెందుకు నిరుద్యోగులదే తీసుకురాదు, ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇస్తాం, మీరు మాకే ఓటేయరని చెప్పే కదా. ఆఖరికి రాహుల్ గాంధీ సార్ కూడా అశోక్ నగర్ పోయి నిరుద్యోగులతోని మాట ముచ్చట పెట్టిండు. మరి ఇప్పుడేమైపా? ఓడెక్కిందాక ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న కథ. మరి నిరుద్యోగులు ఊకుంటారా? ఏం చేసిరు ఎరికేరా? చూడురి. నిరుద్యోగులు ఇగో మళ్ళా రోడెక్కిరు. ఇచ్చిన మాట తప్పిన రేవంత్ సర్కార్ను నిలదీతాన్లు. కాదు, అధికారాన్న కత్తే ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇస్తామని రేవంత్ సార్ చెప్పే. అధికారం ఎక్కినాక ఏం చేసిండోల్లా 2 లక్షల మంది నిరుద్యోగుల ఈపుల మీద పోలీసు లాఠీలు ఇరగొట్టించిండు. అవునా కదా? ఉద్యోగాల కోసం అడిగితే వాళ్ళను గెదుముకుంటా కొట్టిరు. అందుకే నిరుద్యోగులు మల్లో మలక ఒకటైరు, నిరుద్యోగ కావాతు చేసిరు, మహాధర్నాకు దిగిరు. ఎన్నికలల్లా వాడుకొని గద్దెకెక్కినాక నిలువుతా మోసం చేసుడేందని కన్నపొంట నీళ్లు పెట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఆల్రెడీ 1,00,000 భర్తీ చేసినాం, 70,000 భర్తీ చేసినాం. అండ్ అలాగే ఈరోజు టీజీపీఎస్సీలో అఫీషియల్ గా 30 లక్షల మంది రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. అంటే తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టే లెక్క. ఈ నిరుద్యోగత ఎందుకు ఇంతగానో పెరుగుతా ఉన్నది? మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి మీ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అమలు కాని హామీలన్నీ ఇచ్చి నిరుద్యోగుల సమస్యలు తీర్చిన తర్వాతనే మేము ముందుకెళ్తామని చెప్పిన మీరు ఈ రోజు నిరుద్యోగులు మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవి, మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ అని చెప్పేసి రోడ్ల మీద ఎక్కుతుంటే అక్రమ కేసులు బడాయించి నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారికైనా ఆ మంత్రివర్గారికైనా మిగతా అందరికైనా సరే, వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు చెప్పేట్లుంటదంటే ఒకళ్ళు 50,000 అంటారు, ఒకళ్ళు 60,000 అంటారు, ఒకళ్ళు 70,000 అంటారు. అంటే వీళ్ళకి క్లారిటీ లేదు. 10 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ అని పెడతారు, దాని గురించి ఏం చెప్పరు. ఏంటంటే ఇక్కడ రాజకీయ పోస్టులు ఖాళీ అవుతున్నాయని ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రం భర్తీ కావట్లేదు. ప్రతి వ్యక్తి మా దగ్గర వచ్చి ఇది చేస్తాం అది చేస్తామా అంటే ఘోరంగా నమ్మి మీ కాంగ్రెస్ జెండా పడిపోతున్న కాంగ్రెస్ జెండాను మా భుజాలపై ఎత్తుకొని కాంగ్రెస్ కార్యకర్తలుగా మా జీవితాన్ని ప్రాణం పెట్టి మీ జీవితాన్ని మీకు ఇస్తే ఆ జీవితం మీద సీఎం చైర్ మీద కూర్చొని మా జీవితం లేకుండా చేస్తున్నారు. మీరు మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి యూనిఫామ్ వేసుకున్నావు, అదే యూనిఫామ్ కోసము ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వేసుకొని ఉద్యోగం చేయాలనుకునే తప్ప నువ్వు యూనిఫామ్ వేసుకొని ఫుట్బాల్ ఆడొచ్చు, మేము గవర్నమెంట్ యూనిఫామ్ కోసం నోటిఫికేషన్ అడగొద్దా? సీఎం సార్ గారు, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, మార్పు వస్తే కాంగ్రెస్ అవ్వాలన్నావు. నిజంగా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది. ఆ మార్పు ఎలాగో తెలుసా? జీవితాంతం మనసీగా చచ్చిపోతున్నాం, అదే మార్పు వచ్చింది. అవునా కాదా? తెలుసా? ఏం చేయమంటూ భయభారంతో ఉన్న అమ్మన్నల్ని ఎలా పోషించమంటూ కేవలం మేము అడుగుతుంది ఒకే ఒకటి, 2 లక్షలు ఏదైతే నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తాన్నావో అదే అడిగాం తప్ప ఇంకేమైనా అడిగామా? కాదు, సాక్షాత్తు రాహుల్ గాంధీ సారే అశోక్ నగర్ కచ్చి నిరుద్యోగులను ఎట్లా మత్మర్పించుండోలా. పాపం వాళ్ళేమో ఇదంతా నిజమే కావచ్చు, ఇక మస్తు నౌకర్లు వస్తాయి కావచ్చు అని షేయిపాటి దిక్కు ఓట్లేసిరు. షేయిపాటి అంటేనే మోసమని ఎప్పటి సంది పేరు వాయ్ మళ్ళోసారి ఆ పేరును నిలబెట్టుకున్నది. ఉద్యోగాలు లేవు, ఏం లేవు అన్నట్టు చేసింది. అసలు జాబ్ క్యాలెండర్ ఏమే? నిరుద్యోగుల అభివృద్ధి ఎటువాయ్? ఇక ఇది జాలదని ఓ దిక్కు తెలంగాణ నిరుద్యోగుల కవాతు నడుతాంటే, ఇంకో దిక్కు బదిలీల పేరుతోని 1,943 ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణకు తెచ్చే కుతంత్రం నడుపుతాండట. అంటే ఏందన్నట్టు? మా నౌకర్లు మాకే అని కాదు, అందరూ ఒకటై కొట్లాడింది. ఇప్పుడు ఆంధ్ర ఉద్యోగులు మనకాడే ఎందుకు అంటే మనోళ్ళు పనివంతులు కాదా? ఎవ్వలు మెప్పు కోసం ఆంధ్ర ఉద్యోగులను ఇటు తీసుకొస్తాను, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటా పోతే మరి మన తెలంగాణ నిరుద్యోగులు ఎటు పోవాలి, ఏం కావాలి? గిట్లనే కోపానికి కొత్తురు నిరుద్యోగులు. అందుకే ఈ ముచ్చట పార్టీ ఎలక్షన్లల్లా నిరుద్యోగుల బలమేదో చూయిస్తాం, రేవంత్ సార్ కు గట్టిగా బుద్ధి చెప్తామని అంటుర్రు.